మన దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ని దేవుడిలా ఎందుకు కొలుస్తున్నారో మీకు తెలుసా? ఓ సెక్యులర్ హిందూ, నీకోసం ఈ వీడియో. ఈ రోజుకి మన కళ్ళ ముందు దేవాలయాలు కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. మన దేశంలో ఉన్న అన్ని దేవాలయాలను ఔరంగజేబ్ ధ్వంసం చేస్తుంటే ఔరంగజేబ్ని ఎదిరించి మరీ వాటిని కాపాడాడు. మన దేశ హిందువులను ఔరంగజేబ్ ఇస్లాంలోకి మత మార్పిడి చేస్తుంటే ఆపినవారు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఔరంగజేబ్ అరుణాచలంలో ఉన్న గుడిని కూల్చి అక్కడ మసీదు కడితే ఆ మసీదుని కూల్చి మళ్ళీ అదే ప్లేస్లో గుడిని కట్టినవారు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈ రోజుకి మన దేశంలో హిందువులం బ్రతుకున్నామంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ని ఔరంగజేబ్ ఒకరోజు బంధించాడు. అలా బంధించి తన మతాన్ని మార్చుకోమన్నాడు. తన చేతికున్న వేలను కత్తిరించి మతం మారమన్నారు. కానీ సంభాజీ మహారాజ్ ఏమాత్రం భయపడకుండా దాన్ని నిరాకరించారు. ఆ మరుసటి రోజు ఇనుప చువ్వలను నిప్పుల్లో కాల్చి తన 2 కళ్ళల్లో గుచ్చారు. అయినా కానీ మతం మారలేదు. బ్రతికుండగానే ఒంటిపైన ఉన్న చర్మాన్ని ఒలిచి ఉప్పు రాశారు. అయినా మతం మారలేదు. అలా ఆయన శరీరం నుండి రోజుకో భాగాన్ని తొలగించి చిత్రవద చేసి మతం మార్చుకోమన్నా ఆయన మన హిందూ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. చివరికి చాలా చిత్రవద చేసి ఆయన్ని చంపారు. ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్ని చంపనైతే చంపాడు, కానీ ఆయన మతాన్ని మాత్రం మార్చలేకపోయాడు. అది మన హిందూ ధర్మం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు. అలాంటిది కొందరు బియ్యం బస్తాకు మందు బాటిల్కే మతం మారిపోతున్నారు. ఓ హిందువా మేలుకో, అఖండ భారతాన్ని సాధిద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.